నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారు. ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుతోనే చెరువు కబ్జా చేసి ఎంఐఎం కాలేజీలు నిర్మించింది. చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న పనిని అభినందనలు. సీఎం రేవంత్ రెడ్డిని అక్బరుద్దీన్ భయపెట్టాలని చూస్తున్నారు. ఇక ఓవైసీ బ్రదర్స్ కు కౌంటర్ ఇచ్చిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చెరువు ల్యాండ్ ని కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరైనా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ వేసి ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ ని డిమాలిజ్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు. మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులైన కబ్జా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. నా నియోజకవర్గంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను అని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు. 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ 5 నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను. కేసీఆర్ బిడ్డను మొండిదాన్ని తప్పు చేయకుండా జైలుకు పంపారు. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they have only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వేలేశ్వరం గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నం 60కి దాటింది. సోమవారం రాత్రి తీసుకున్న ఆహారం వల్లే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ సన్మోహన్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పలకరించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారులతో పాటు పలువురు డాక్టర్లు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అనంతరం ఏలేశ్వరం గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు. మరి ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు 10 మంది మొట్టమొదట 10 మందికి ఇలా వామిటింగ్స్ ఉన్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి లోపు ఇక్కడ మేము వచ్చేలోపే అప్పటికే డిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి ఎంఈఓ గారికి అలాగే ఇన్ఫామ్ చేసాము మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే
మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా ప్రెజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరు అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్. అది ఇది దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి 24 hours పడుతుంది. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమవుతుంది అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం. అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ని కూడా స్టాప్ చేయించి అది తాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసాం. ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వాలి. స్కూల్ అక్కడ ఆల్మోస్ట్ ఒక 640 పిల్లలు ఉన్నారు. జనరల్ 5th to 8th క్లాస్ నుంచి 12 ఏళ్ళ వయసు పిల్లలు ఉన్నారు. సో ఈ స్కూల్లో ఇవాళ ఒక 8:30, 9 o'clock ప్రాంతంలో కొందరికి స్టమక్ కొట్టినొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని కంప్లైంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్ కలెక్టరేట్కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ చూసిన తర్వాత దాదాపు 47 మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ 2 kilometers ఇక్కడ నుంచి స్కూల్ కూడా. సో అక్కడికి మూవ్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ ఇమ్మీడియట్ టెస్ట్ చేసేసి బీపీ బాగానే ఉందా, తర్వాత ఏదైనా వైకల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఎవరికి 47 మందికి అందరూ ఇప్పుడు నీట్గా అంటే ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి పొట్టనొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్ఎస్ వాటర్ కానీ తర్వాత ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 622 పిల్లల్లో ఒక 47 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే మన సిహెచ్సి మన గురుకులం ఏలేశ్వరంలోనే అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికన్నా మళ్ళీ నొప్పి వచ్చినా కూడా ఇక్కడ తీసుకురావడానికి. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మానిటర్ చేస్తున్నారు. ఆల్సో స్పోకెన్ టు మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని పదే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఈజ్ నాట్ దేర్, అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ. అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ అవ్వడం ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉంటుంది ఇలాంటివి అయితే ఏం జరగలేదు. బయలాజికల్ కంటామినేషన్ ఏదన్నా బ్యాక్టీరియా అంటే తెలియాల్సి ఉంటుంది. టెస్ట్ పంపించాం. సో ఇట్ టేక్ 24 hours పక్కన మనకి టెస్ట్ పంపించాం. సో ప్రైమ్ ఫేసి అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తిన్నది. గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు వైద్య శాఖ పరిధిలో అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో ఫీవర్ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల వాటిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు సూచించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వేలు నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో 267 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 41 టైఫాయిడ్ కేసులు, మిగిలినవి విష జ్వరాలుగా గుర్తించడం జరిగింది. ఈ ఫీవర్ కేసులో మొత్తం మన వైద్య శాఖలోనే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఫీవర్ కేసు రెఫరల్ చేయాల్సి వచ్చిన ఫాలో అప్ చేసి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ్యులకు నివేదిక అందించారు. ఈరోజు గౌరవ గన్నవరం శాసనసభ్యులు గారు వైద్యశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మరి ఇది చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మరి ఈసారి సీజనల్ డిసీజెస్లో భాగంగా కొద్దిగా ఫీవర్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించాలని అంటే మొన్న చెప్పడం వల్ల నిన్న మేము మళ్ళీ యాక్టివ్గా సర్వే చేయించాము. నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామం నుంచి కూడా సర్వే చేస్తే 267 కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాటిలో 41 టైఫాయిడ్ కేసులు, మిగిలిన విష జ్వరాలుగా గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనం వైద్యశాఖ పరిధిలోనే అందరూ ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలోఅప్ చేసుకొని వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని
సార్కి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లో లయింగ్ ఏరియాస్ కానీ పంచాయతీలు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి నివేదించి వాళ్ళతో కూడా ఆ పనులు ఏర్పాటు చేసుకోమని చెప్పమన్నారు. బ్లీచింగ్ చల్లడం కానీ ఫాగింగ్ కానీ దోమలకు సంబంధించిన యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అవి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తాం. అట్లానే ఇప్పుడు ఈ 267 కేసుల్ని కూడా ఇవాళ కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా అత్యవసర చికిత్స అవసరమైతే హాస్పిటల్స్ కూడా దగ్గరుండి మేమే పంపించడం జరుగుతుంది. సో మేమందరం కూడా వైద్య శాఖ పరంగా గ్రామాన సేవలను ఇంకా బలోపేతం చేయమని, పటిష్టంగా అన్ని మందులతో సంసిద్ధంగా ఉండమని గౌరవ శాసనసభ్యులు గారు సూచించారు. తదుపరి ఆదేశాల మేరకు అన్నీ కూడా మేము కార్యాచరణ చేసుకొని ఎక్కడ ఫీవర్ కేసెస్ ఉన్నా కూడా అలర్ట్గా ఉండి చర్యలు తీసుకుంటాము. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేకుండా సంరక్షణ బాధ్యతలు చేపడతాం. విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎంపీ సీఎం రమేష్ అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి మరింత చురుగ్గా తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గడిచిన 3 ఏళ్లలో ఏలూరు నగరంలో అభివృద్ధి కుంటుపడిందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామన్న నిస్పృహలో ఉన్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులు, ఈడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచెం మైబాబు వంటి వారికి స్నేహహస్తం అందించి పార్టీలో చేర్చుకోవడం జరిగిందన్నారు. వారితో పాటు మరొక 29 మంది కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరనున్నారని చెప్పారు. మిగిలిన వారి విషయంలో పార్టీ కేడర్ మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఓటమి పాలు చెందారో వాళ్ళ నాని గారు మరి కేడర్ అందరినీ కూడా వదిలేసి మరి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన మనిషి మరి అలా వదిలి వెళ్ళిపోవడం ఏమాత్రం సబబు కాదు. మరి వాళ్ళే తెలుసుకోవాలి. తప్పనిసరిగా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి ఎవరైతే ఇప్పుడు అధికార పీఠంలో లేనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మేము స్నేహహస్తం అందించి ఏలూరు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రేపు వెళ్ళిన తర్వాత రమారమ్మ 29 మంది కార్పొరేటర్లు మొదటి స్టేజ్లో, తర్వాత ఒక 10 మంది కార్పొరేటర్లు రెండో స్టేజ్లో, 40 మంది మా పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కింద ఏదైతే మా కేడర్లో కూడా అందరితో మాట్లాడుకుని, ఎందుకంటే 4.5 సంవత్సరాలు కష్టపడిన కేడర్ని ఏమాత్రం కూడా అగౌరవపరచుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మాట్లాడిన తర్వాత కార్పొరేటర్లందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. తప్పనిసరిగా మా కేడర్ కూడా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు కూడా లోగడ ఎలక్షన్లో మమ్మల్ని కూడా విమర్శించినప్పటికీ కూడా మేము ఏమేమి పరిగణలోకి తీసుకోలేదు. విమర్శ అనేది రాజకీయ విమర్శలుగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ప్రజలకి మేలు జరగాలన్న ఉద్దేశంతో, ప్రజా సంక్షేమమే ధ్యేయమని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే భావిస్తుందో, ప్రజలకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మరి మేమందరం కూడా ఐకమత్యంగా ఏలూరు నగర అభివృద్ధికి పాటుపడతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎవరైతే ప్రజలకి మేలు చేయాలనుకుంటున్నారో, అందరినీ కలుపుకుని వెళ్ళాలంటున్నారో వాళ్ళ సిద్ధాంతాన్ని ఇది చేసుకుని మేము వీళ్ళందరినీ కూడా కలుపుకోవడం జరిగింది. వీళ్ళు కూడా దానికి అంగీకరించి వీళ్ళకి దగ్గర గౌరవం తెలుగుదేశం పార్టీలో దక్కుద్ది అని వాళ్ళు కూడా నమ్మి వీళ్ళందరూ కూడా రావడం దగ్గరికి వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మీరు వాళ్ళే ఉన్నారు కదా, మేము భయపెట్టాలో లేదో అనేది వాళ్ళకి పూర్తి మెజార్టీ 47 మంది కార్పొరేటర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు. మేమేమి రమ్మని చెప్పనవసరంలా, మా అధికారాన్ని మేము ఉపయోగించుకోవచ్చు. కానీ డే 1 నుంచి కూడా ఇప్పటికి జాయిన్ అవ్వకపోయినా కూడా
డే 1 నుంచి కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇస్తూనే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేసాం. ఎక్కడా కూడా వాళ్ళని మేము విమర్శించలా, వాళ్ళు మమ్మల్ని విమర్శించలా. మేము అధికారం ఉందన్న ఉద్దేశంతో కానీ అధికార బలాన్ని కానీ ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా ఎక్కడా ఉపయోగించలా. వాళ్ళని కూడా స్వచ్ఛందంగా రమ్మన్నాం. మా కేడర్ను కూడా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పాం. ఎందుకనంటే ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంతోనూ అణిచివేత ద్వారంతో చేసింది, కానీ మేము స్నేహహస్తంతో చేసాం. ఎందుకనంటే భయంతోనో అణిచివేతతోనో చేస్తే ఎక్కువ కాలం ఆ స్నేహం నిలబడదు. తప్పనిసరిగా ఏదైతే అందరూ కూడా ప్రజల కోసం పాటుపడతారో దానికి ప్రజలు కూడా ఆమోదయోగ్యపడతారు. అభివృద్ధి విషయంలో అందరూ కలిసిమెలిసి వెళ్తేనే జరుగుతాయి. సద్విమర్శలు ఎవరైనా చేసుకోవచ్చు, అనవసరమైన విమర్శలు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఒక ఫ్రెండ్లీ రాజకీయం చేయాలి. ఏదైనా ఉంటే నగర అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలి. అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో సిపిఎం సిపిఐలో వాళ్ళందరితో కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ మేము వెళ్ళిన తర్వాత మేము వేస్తాం. ఒక వారం రోజులు 10 రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం. ఏలూరు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా అభివృద్ధి చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల 30న పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్టీయూ క్యాంపస్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వన మహోత్సవంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, ఆర్టీఓ శ్రీదేవిలు పరిశీలించారు. జేఎన్టీయూ యూనివర్సిటీ మొత్తం కలిగి తిరిగారు. ముఖ్యమంత్రి రాక కోసం హెలిప్యాడ్ ను, సభాస్థలిని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పాయింట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్యం వికటించి అమలాపురంలోని శ్రీహరి హాస్పిటల్లో వ్యక్తి మృతి. మామిడి కుదురు మండలం పెదపట్న లంక గ్రామానికి చెందిన బి కనకరాజు అనారోగ్యంతో శ్రీహరి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కనకరాజు మృతి చెందాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. పొడుపు నాకు తెలియదు అని చెప్తాడు. వీడికి అసలు వయసు చేయడం రాదు. కూడా స్టాఫ్ కింద చేశారయ్యా. ఫ్యామిలీలో దగ్గర అక్కడ కింద వదిలేశారు. నీ పేషెంట్ చూస్తే కూడా రేతులు చూడడం లేదండి. 4 సార్లు చేశారంట. అడిగితే కూడా మేము పెడతామని చెప్పారంట. మమ్మల్ని ఒక్కరు రావడం లేదు. ఈ హాస్పిటల్ దరిద్ర హాస్పిటల్ ఎక్కడా లేదు. అంబులెన్స్ కూడా ఇక్కడ కింద వదిలేశారండి. 4 కలిసి పట్టుకోకుండా కింద వదిలేసి తప్పేశారు. కేవలం ఈ హాస్పిటల్ తప్పేశారు. కింద రోడ్డు మీద పాడించారండి. రోడ్డు మీద పాడేయడం వల్ల కేవలం 3 వల్ల ఆగిపోయారండి. అలాగా కేవలం ఈ హాస్పిటల్ ఇలా చూడలేదని జరిగింది. ఈ డాక్టర్ కూడా నడిచి చెప్పలేదండి. ఇప్పటికి పాడించడానికి లేదు సమాధానం చెప్పడానికి. అది తప్పు చేశాడు కాబట్టి పైన తోకున్నాడు. అది తప్పు చేశాడు కాబట్టి పైన తోకున్నాడు. లేకపోతే నిజంగా కిందకు వచ్చి చెప్పేవాడు. కిందకు వచ్చి చెప్పేవాడు. నేను అడిగేవాడిని. పేషెంట్ తాలూకా పేషెంట్ పేరు పొరుసు కనకరాజు, అంటే పెద్దగోప అంటారు. ఈయన 2 రోజుల క్రితం హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేయడం జరిగింది, శ్రీహరి హాస్పిటల్ ఇక్కడ. అయితే ఆ పేషెంట్ ఆటోమేటిక్ ఆయనే హెల్తీగా నడుచుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి ఏంటంటే ఒక శ్వాసం అన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి శ్వాసం పట్టిందని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే వాళ్ళు ఏంటంటే డాక్టర్ గారు కూడా అడిగితే 100% మేము తగ్గిస్తాం, మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీరు ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదని చెప్పి సజెస్ట్ కూడా చేశారు.
అయితే 2 డేస్ ట్రీట్మెంట్ జరిగింది. రాత్రి నుంచి కూడా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పుకొచ్చారు. మార్నింగ్ డాక్టర్ గారు పిలిచి మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, మా వల్ల అవ్వదు అని చెప్పి డాక్టర్ గారు చేతులెత్తడం జరిగింది. అయితే ఆయన సజెషన్ అడిగినా కూడా ఏ సజెషన్ ఇవ్వలేదు. వెంటిలేటర్ మీద పెడుతున్నాం, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అలా వెంటిలేటర్ పనే లేదండి. అతను వెంటిలేటర్ పెట్టడం వల్ల మళ్ళీ ఆయన వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నా కూడా సజెషన్ ఇవ్వకుండా మీ ఇష్టం అని చెప్పేసి పేషెంట్ తాలూకాలకు వదిలేశాడు. అయితే పేషెంట్ తాలూకాలు ఏంటంటే వేరే మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ తీసుకెళ్దామని అంబులెన్స్ రప్పించుకుంటే పేషెంట్ డాక్టర్ కానీ వాళ్ళ నర్సులు కానీ తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కించి కేర్ కూడా తీసుకోకుండా పేషెంట్ తీసుకొచ్చి అంబులెన్స్లో పడేయారు. దానికి ఏంటంటే వెంటిలేటర్ వైర్లు అన్నీ ఊడిపోయి ఇమీడియట్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు పోయాడు. ఇది కేవలం ఈ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వల్ల, డాక్టర్ వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది. పేషెంట్ ఎంత హెల్తీగా వచ్చిన పేషెంట్ ఇప్పుడు చనిపోయి వెళ్తున్నాడు. దీనికి హాస్పిటల్ యాజమాన్యం సమాధానం చెప్పాలి, చేరాలి. లేదా హాస్పిటల్ మొత్తం ఈ బంధువులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి న్యాయం జరిగే వరకు ఈ పేషెంట్ని తీసుకెళ్తాం, ఈ బాడీని తీసుకెళ్తాం జరగదు. కాబట్టి తగు న్యాయం చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.